వడ్డీలు లేకపోతే కనుక ఏదైనా బిల్డింగ్లు అద్దెలకి తీసుకుంటే వీటికి ఇంకో 10% వేసుకోండి, 20%. మిగతాదంతా డబ్బులు ఏంటండి అది కట్టల కట్టలు కట్టల పాములై అక్కడ నిలబడతాయి. ఆ డబ్బులని మిగిలిపోతాయి కదండి ప్రజలకి ప్రభుత్వం జాతీయం చేస్తే. హాస్పిటల్ అంతే కదా, కుప్పలు తెప్పలు కుప్పలు తెప్పలు. మీకు అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు రాస్తారు, అవసరం ఉన్నా లేకపోయినా మందులు రాస్తారు, అవసరం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని తిప్పుతారు. ఫైనల్గా ఆ డబ్బులు కుప్పలు తెప్పలు. ఇవన్నీ మిగిలిపోతాయిగా ప్రజలకి, ఈ ఖర్చు తగ్గిపోతుందిగా, ప్రజలు కూడా సంతోషపడతారుగా. అప్పుడు నా దగ్గర ఓ 10 రూపాయలు ఉందంటే నేను బతికేయచ్చు. ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, నాది మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ పెళ్ళైన ఒక నెలకే తెలిసిపోయింది, నెలకో నెలన్నరకో, ఒక ఏడాది కల్లా బిడ్డ పుట్టేసింది. రెండో బిడ్డ వద్దు ఇప్పుడే అనుకున్నాం, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే. ఆ తర్వాతన ఇంట్లో వాళ్ళని బాధపడతారనమాట, అబార్షన్ చేయించాల్సి వచ్చింది. ఎందుకని? డబ్బులు లేక. ఇంకొకరిని పోషించాలంటే పోషించే ఓపిక వచ్చిన తర్వాతన, అంటే 3 ఏళ్ల తర్వాతన, అప్పుడు కూడా అంటే ఎంత స్ట్రెయిన్ అనుభవించాం ఆ రోజున, ఎంత మానసిక వ్యధ. ఎందుకు నేను లెక్కేసుకునేది, నా స్కూల్ ఫీజు